తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సాధారణంగా తెలంగాణ సాంప్రదాయ వంటకాలను ముఖ్యంగా ఘాటైన నాటుకోడి పులుసు, పప్పుచారు, పచ్చళ్లను ఇష్టపడతారు. ఆయనకు చిన్న చేపల వేపుడు కూడా ఇష్టమైన ఆహారంగా చెబుతారు. అలవాట్లలో భాగంగా రాజకీయాలపై విపరీతమైన ఆసక్తి, పఠనం, సుదీర్ఘమైన సభలు, సమావేశాలు నిర్వహించడం ఆయన శైలి. ఆయన ఆహార అలవాట్లు చూస్తే తెలంగాణ రుచులను ఇష్టపడతారు. ఇందులో నాటుకోడి పులుసు, చేపల పులుసు, పచ్చళ్లు ఉంటాయి. ఆయనకు ఇష్టమైనవి. సాధారణ భోజనం తీసుకునే కేసీఆర్ స్థానిక వంటకాలకు ప్రాధాన్యత ఇస్తారు. భోజన ప్రియుడుగా కేసీఆర్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. చూసేందుకు సన్నగా కనిపించిన అతిథులకు విందు పెట్టడంలో ఆయనది పెద్ద మనసు. అధికారంలో ఉన్న సమయంలోనే కాదు, ప్రస్తుతం కూడా ఫామ్ హౌస్ కు వచ్చే అతిథులతో కలిసి భోజనం చేయడం ఆయనకు అలవాటు. శాకాహారం, మాంసాహారం రెండిటిలోనూ రకరకాల వంటకాలు వండిస్తుంటారు. అయితే భోజనంలో మాంసాహారం లేకపోతే ముద్ద దిగదు అన్న విషయం సన్నిహితులు అంటుంటారు. నాటుకోడి కూర, మేక మాంసం, బోటి, చేపలు తరచూ ఆయన భోజనంలో ఉంటాయి. అయితే వీటన్నిటిలోకి కేసీఆర్ కు అత్యంత ఇష్టమైన కర్రీ తలకాయ కూర. తెలంగాణ ప్రత్యేక వంటకాలలో ఇది ఒకటి. ఈ వంటకం కేసీఆర్ కు ఎంతో ఇష్టమని ఆయన సన్నిహితులు పలుమార్లు వెల్లడించారు. కేసీఆర్ స్వయంగా కూడా ఈ విషయాన్ని వివిధ సందర్భాల్లో ప్రస్తావించారు.